పని చేస్తున్నాడు ఆత్మదేవుడు అనంటే, ఏం పని చేస్తున్నాడంటే, ఆయన భూమి మీద ఉన్న యేసు రక్తంలో కడగబడిన సంఘమును, భూమి మీద ఉన్న అన్యజనులను సంఘముగా మార్చే పని చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవుని యొక్క పని ఏంటో తెలుసా? అన్యజనులను దేవునికి స్వజనులుగా మారుస్తున్నాడు. దేవుని సొంత జనులను పెండ్లి కూతురుగా తయారు చేస్తున్నాడు ఆత్మదేవుడు. ప్రైజ్ ద లార్డ్. భూమి మీద ఆత్మదేవుడు ఆ పని చేస్తున్నాడు, ఒప్పింపజేస్తా ఉంటాడు. అవును ప్రభువా, నేను పాపిని. అవును ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నాయి. నువ్వు అప్పుడప్పుడు చెప్తా ఉంటావు కదా, నీకై నువ్వు చెప్పవు. ఆత్మదేవుడు నీ హృదయం లోపలికి వచ్చి నీ నోరు తెరిచి ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నువ్వు నిద్రపోతానే ఉంటావు, కానీ నీ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఈ శరీరం నిద్రపోతూ ఉంటే నీ ఆత్మని దేవుడు మేలుకొలిపి నీ ఆత్మ ద్వారా ఆయన ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఆదరణ లేకుండా ఉంటారు, నెమ్మది లేకుండా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనుషులకు ఆదరణ, నెమ్మది కలుగజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద తన ప్రజలను నడిపిస్తూ ఉంటాడు దేవుని మార్గంలో. ప్రైజ్ ద లార్డ్. ఒక్కోసారి తప్పిపోతా ఉన్నప్పుడు, ఇది బాబు, ఇది తప్పు, ఇదిగో ఈ మార్గం మంచిది కాదు, ఈ ఆలోచనలు మంచివి కాదు, ఈ పద్ధతి మంచిది కాదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎవరు చెప్పకుండా ఆయన నేను హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించే పని చేస్తున్నాడు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపునిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కళల ద్వారా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి దర్శనముల ద్వారా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి భాషల ద్వారా మాట్లాడతాడు, అనేక మార్లు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిన 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి నేటి వరకు ఆత్మదేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క మనిషిని ఆత్మదేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మనిషితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క మనిషిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. హృదయంలోకి వెళ్ళి కలబెడుతూ ఉంటాడు. హృదయముల్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఒక్కొక్క మనిషిని పెండ్లి కూతురుగా తయారు చేయటానికి పనిచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ పెండ్లి కూతురు ఎవరో తెలుసా? ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్న మనుషులు, ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనుషులు, ఒకప్పుడు పాపాన్ని ప్రేమించేటటువంటి మనుషులు ఇప్పుడు పశ్చాత్తాపం చెంది ఆత్మ ద్వారా నడిపించబడి ప్రభువులోకి వచ్చి ఇప్పుడు ప్రభు రక్తములో కడగబడి ప్రభు బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనులను దేవునికి స్వజనులుగా మార్చి ఆత్మ ద్వారా అన్య జనులను స్వజనులుగా మార్చి స్వజనులను పెళ్లి కూతురుగా సిద్ధపరుస్తున్నాడు ఆత్మదేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ పెండ్లి కుమార్తె సిద్ధపరచబడిన తర్వాత ఆత్మదేవుణ్ణి, పెండ్లి కుమార్తెని ఒకేసారి పరలోకం పిలుస్తుంది. ఆత్మ, ఇంకా వచ్చేసాయి, నీ పని భూమి మీద అయిపోయింది. పెళ్లి కూతురా, ఇంక నువ్వు వచ్చేసాయి, నీ రూపము సరిగ్గా వచ్చింది, ఇంక నువ్వు వచ్చేసాయి.